Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇప్పటికే కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చూపు జనసేన వైపు పడుతుందంటూ పలు వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆయన దీనిపై ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన అత్యంత సన్నిహితులు అత్యంత అనుచరులు కూడా ఒకటే చెప్తున్నారు, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనలో చేరబోరు అంటూ కూడా ఆయన వారి అనుచరులు అయితే చెప్పుకొస్తున్నారు. దీని అంతటికీ కూడా ఒక కారణం ఉంది. ఇప్పటికీ భీమవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. అంతేకాకుండా జనసేనకు సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున కేడర్ అనేది భీమవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆయన జనసేనలో చేరి ఆ పార్టీలో ఇమిడే అవకాశం ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఆయనకి జనసేనలో చేరాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆయన జనసేనలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరే అవకాశం లేదంటూ కూడా ఆయన అనుచరులు అత్యంత సన్నిహితులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు వార్తా కథనాలను కూడా ఆయన ఖండించినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు జనసేన కాకపోతే కూటమి పార్టీకి సంబంధించి బీజేపీ వైపు ఆయన వెళ్తారంటూ కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరబోరంటూ కూడా మనకి అత్యంత సమాచారం కూడా ఉంది. ఇక చూసుకుంటే టీడీపీకి సంబంధించి ఆయన ఇప్పటికే కాస్త టీడీపీ వైపు మొగ్గు చూపే ఆసక్తి కనబరుస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఈ 2024 ఎన్నికలకు ముందే ఆయన టీడీపీకి సంబంధించిన కొంతమంది అత్యంత సన్నిహిత నాయకులు ఎవరైతే ఉన్నారో వారు టీడీపీలోకి ఆయన ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల సమయంలో భీమవరానికి సంబంధించి పెద్ద ఎత్తున గ్రంథి శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఒక నమ్మకంతో ఆయన టీడీపీకి అయితే అక్కడి నుంచి వెళ్ళలేదు, వైసీపీలోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక 2 నెలల ముందే గ్రంథి శ్రీనివాస్ను టీడీపీలోకి క్యాడర్ ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. అయితే దీన్ని కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన భీమవరానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీ వైపు వెళ్తారు అనేది ఆయన ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నారు. అయినప్పటికీ ఆయన అత్యంత సన్నిహిత వర్గాలు ఒకటే చెప్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రంథి శ్రీనివాస్ జనసేనలో మాత్రం చేరే అవకాశం లేదు, బీజేపీలో కూడా చేరే అవకాశం లేదు, ఇటు కాంగ్రెస్లో అసలు దానికి సంబంధించి అవకాశమే లేదు. కాబట్టి ఇక మిగిలింది టీడీపీనే. ఆయన కూడా టీడీపీ వైపు కాస్త మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒకవేళ మొగ్గు చూపకపోయినప్పటికీ కూడా టీడీపీ నుంచి ఆయనకి ఆహ్వానాలు కూడా వస్తున్నట్లు అయితే సమాచారం ఉంది. ఎందుకంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అత్యంత బలంగా ఉంది. అంతేకాకుండా టీడీపీకి సంబంధించి కాస్త క్యాడర్ ఉన్నప్పటికీ అత్యంత బలంగా నడిపించే క్యాడర్ అనేది టీడీపీకి సంబంధించి భీమవరం నియోజకవర్గంలో లేదు. కాబట్టి ఆయన టీడీపీలోకి వచ్చి టీడీపీలోకి గ్రంథి శ్రీనివాస్ని నాయకులు ఆహ్వానించి అనంతరం టీడీపీకి సంబంధించిన పగ్గాలను గ్రంథి శ్రీనివాస్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మరి కొన్ని రోజులు అంటే మే నెల చివరి నాటికి ఆయన టీడీపీలో చేరే అవకాశం 90% కనిపిస్తుంది. ఇది కూడా ఆయన అనుచర వర్గమే చెప్తుంది. ఆయనకు సంబంధించి ఆయన వ్యక్తిగతంగా ఎవరి వద్ద కూడా ఫలానా పార్టీలో చేరబోతున్నానని అయితే ఇప్పటికే ఎవరికి ఆయన గ్రంథి శ్రీనివాస్ చెప్పలేదు. ఆయన అనుచర వర్గం మాత్రం ఒకటే చెప్తుంది, జనసేనలో చేరబోరు, బీజేపీలో చేరబోరు, కేవలం టీడీపీలో మాత్రమే ఆయన అడుగులు పడేటట్టు కనిపిస్తున్నాయంటూ కూడా వారు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి వరకు కూడా నేను ఫలానా పార్టీలో చేరుతానని గ్రంథి శ్రీనివాస్ అయితే చెప్పలేదు. టీడీపీలో చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. వీడియో జనశేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. గడపకు మన ప్రభుత్వం కొమరాడ గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అలాగే ఇతర గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, హౌసింగ్ ఏఈ కానీ, ఎలక్ట్రికల్ ఏఈ గారు కానీ, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగము, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ అందరూ కూడా గడపకి మన ప్రభుత్వంలో భాగంగా కొమరాడ గ్రామాన్ని ఇవాళ పర్యటిస్తున్నాం. ఈ గ్రామానికి సంబంధించి కుటుంబాల సంఖ్య 854 కుటుంబాలు. అయితే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు 788 కుటుంబాలు లబ్ధి పొందినాయి. 854 కుటుంబాలు ఉంటే దాంట్లో 788 కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందినాయి. 788 కుటుంబాలు ఈ 3 సంవత్సరాల్లో ఈ గ్రామంలో లబ్ధి పొందిన మొత్తం ఎంతంటే 7,58,67,359 రూపాయలు.
అక్షరాల 7,58,67,389 రూపాయలు 788 కుటుంబాలకి అందించడం జరిగింది. దీంట్లో వైఎస్ఆర్ ఆసరా కానీ, అమ్మఒడి కానీ, జగనన్న చేదోడు కానీ, వైఎస్ఆర్ ఉచిత బీమా కానీ, అలాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, జగనన్న తోడు కానీ, జగనన్న వసతి దీవెన కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ, అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కానీ, అలాగే ఫాస్టర్లు, పూజారులు, మౌజమ్స్కి గౌరవవేతనం కానీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు సంబంధించి కానీ, అలాగే సున్నా వడ్డీ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి కానీ, వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, వైఎస్ఆర్ బీమా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, పేదలందరికీ ఇల్లు ఇచ్చే పథకం కానీ, ఈ పథకాల ద్వారా 7,58,67,359 రూపాయలు 788 కుటుంబాలకి సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఉన్న కుటుంబాలు 854. చూడండి ఇంచుమించుగా ఎంత పర్సంటేజ్ అనేది సంక్షేమం అనేది అందించడం అనేది జరిగిందన్నది తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గ్రామ వాలంటీర్లు 9 మంది ఉండి వార్డు సచివాలయం ఉండి ప్రతి కుటుంబానికి కూడా అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా దీంట్లో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఎక్కడ కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా జగనన్న నాయకత్వంలో ప్రజల ముఖ్యమంత్రి, ప్రజానేత జగనన్న గారి నాయకత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా గ్రామ సచివాలయం కానీ, అలాగే వెల్నెస్ సెంటర్ కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, దీంతోపాటు రోడ్లు నిర్మాణం కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి మేము ఈ మధ్యకాలంలోనే మన ఈ ఏదైతే పంట చెరువుకి పెట్టుకునే నీరు అనేది గత కాలం నుంచి తీసుకుంటున్న నీరు అనేది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.